ఒక చిన్న పిల్లవాడిగా కనిపించిన ఆ క్షణంలో హనుమంతుడు దేవతల శక్తులన్నింటినీ పొందుతున్నాడు. భూదేవి తన వరంతో హనుమంతుడికి జ్ఞానం, వేదాల శక్తిని ప్రసాదించింది. యమధర్మరాజు వరంతో అతనికి చావు, ముసలితనం దగ్గర పడవు. వరుణుడు ఇచ్చిన వరంతో నీరు అతనికి ఎప్పటికీ హాని చెయ్యదు. కుబేరుడు ఇచ్చిన వరంతో యుద్ధంలో అతడు ఎప్పుడూ ఓడిపోడు. విశ్వకర్మ స్వయంగా అతనికి దివ్యమైన కుండలాలిచ్చాడు. ఇంద్రుడు తన వజ్రాయుద్ధం వల్ల ప్రమాదం ఉండదని వరమిచ్చి విరిగిన దవడ కారణంగా అతనికి హనుమంతుడు అనే పేరు పెట్టాడు. అన్ని వరాలతో హనుమంతుడు అపార శక్తిని పొందాడు. కాని ఆ శక్తితో అతను చేసిన అల్లరి మునులను కోపగించబోతోంది. తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఎస్వీకే మోటివేట్ మైండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తరువాతి భాగం తప్పక చూడండి.